బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. భవిష్యత్ రాజకీయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాను ఏం చేసినా కేసీఆర్ ఫోటోతోనే చేస్తానని ప్రకటించారు. ఆమె పార్టీ పెడతారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ వెళ్తూ ఆమె హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయిలో హరీష్ ను టార్గెట్ చేసి తర్వాత స్థానం సంతోష్ రావుకిచ్చారు. హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని, కేసీఆర్ కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్కు హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డైరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూ ఉంటే ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ వెంట హరీష్ మొదటి నుంచి లేరన్నారు. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూ ఉంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు వైఎస్ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటర్ అని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్, సంతోష్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పనైనా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనదని, తాను 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేశానన్నారు. బీఆర్ఎస్ తన శరీరం అయితే జాగృతి తన ఆత్మ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల్లో హరీష్ రావు ఒకరు. నిన్నటి వరకు కేటీఆర్ పై ఆరోపణలు చేశారు కవిత. అయితే అవి నేరుగా చేయలేదు, చిట్చాట్లలో చేశారు. ఇప్పుడు పూర్తిగా హరీష్ రావును టార్గెట్ చేశారు. బయటకు తెలియని అంతర్గత రాజకీయమేదో బీఆర్ఎస్ లో జరుగుతోందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.